వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను సొరకాయ కూర వండుతున్నానండి. మా ఊర్లో అయితే ఆనపకాయ అంటారండి. ఇక చాలామంది ఇప్పుడు సొరకాయ అంటున్నారు. ఇది సొరకాయ ముక్కలు కోసుకోవాలండి, చిన్న చిన్న ముక్కలుగా. ఇక ఆనియన్స్ చిన్న ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. ఇది పిల్లల కోసం వండుతున్నాం కాబట్టి ఒకటే పచ్చిమిరపకాయ వేసానండి. పెద్దోళ్ళకైతే 2-3 వేసుకోవచ్చు. పిల్లలకి జ్వరం అది వచ్చినప్పుడు ఆనపకాయ బీరకాయ వండితే వాళ్ళకి చాలా బాగుంటుందండి. కావలసిన పదార్థాలు: ఉప్పు 2 స్పూన్లు, కారం ఒక ½ స్పూన్కి తక్కువే వేయాలి, కొంచెం పసుపు. ఇంకా గ్యాస్ వెలిగించి మూకుడు పెట్టాలండి. తర్వాత ఆయిల్ వేయాలి, 2 స్పూన్ ఆయిల్ వేయాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినపప్పు, ఇప్పుడు అవి చిటపటలాడినప్పుడు ఈ కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా అలా చిటపటలాడితే బాగుంటుందండి, బాగా వేగుతుంది. ఇప్పుడు వేగినాయండి ఇవి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేయాలి. పచ్చిమిరపకాయ కూడా వేగాలండి. పచ్చిమిరపకాయ వేగితే కారం ఉండదండి. ఆనియన్స్, ఉల్లిపాయలు వేసేయాలండి. ఒక ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు వేసాను, 2 ఉల్లిపాయలు వేసానండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఒక ½ స్పూన్ వేయాలండి. గట్టి ఉప్పు వాడితే మంచిదండి సాల్ట్ కన్నా. బాగా వేగాలండి. మూత పెట్టేసుకున్నాం. బాగా వేగితే బాగుంటుందండి. అయిపోయిందండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేయాలి. మొత్తం వేసేసి బాగా కలిపేసి, కలిసే వరకు బాగా కలిపి బాగా మగ్గాక అప్పుడు లైట్ కారం వేయాలండి. ఇది బాగా మగ్గాలండి. ఇప్పుడు ఒక 15 మినిట్స్ పడుతుందండి. చూడండి, మళ్ళీ మూత తీసి చూద్దాం. చూసారా ఎలా మగ్గిపోయిందో? మొత్తం అంతా మగ్గిపోయింది. ఇప్పుడు లైట్గా కారం వేసి మళ్ళీ ఒక 10 మినిట్స్ మగ్గబెడదాము. కారం ఎంత వేయకూడదండి, ఒక కొంచెమే వేయాలి. చాలా తక్కువ వేయాలి కారం. అంతే అండి, చాలు. ఒక చిటికెడు వేస్తే చాలండి కారం, ఎక్కువ వేయకూడదు. ఓ చిటికెడు కారం అయితే సరిపోతుందండి. సొరకాయ కూరలో ఎక్కువ వేసుకోకూడదు కారం. పచ్చిమిరపకాయలు ఉంటాయి కాబట్టి కారం ఏదో టేస్ట్ కోసం వేసుకోవాలంతే. ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయాక మళ్ళీ ఒక 10 మినిట్స్ మగ్గనిద్దామండి. మళ్ళీ మగ్గనిచ్చాక అప్పుడు మళ్ళీ చూద్దాం. మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఇది చూడండి, కారం వేసాక మొత్తం మగ్గిపోయిందండి. కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పాలు వేసి ఇందులో స్పెషల్ ఏంటంటే పాలు వేసుకుంటే ఆనపకాయ కూరకి చాలా బాగుంటుందండి. సొరకాయ కూరకి సొరకాయ అంటారు కొంతమంది, ఆనపకాయ అంటారు కొంతమంది. మా గోదావరి సైడ్ అంతా ఆనపకాయ అంటామండి. ఇందులో పాలు వేసుకోవాలి. ఒక ½ గ్లాస్ పాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పాలు వేసి ఒక 2 నిమిషాలు సరిపోతుందండి.
మూత పెడదాం. తీసి చూసేద్దామండి. అయిపోయింది, ఇంకా ఫైనల్ అయిపోయింది. చూసారా పాలు వేసేసరికి ఎంత బాగుందో. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర ఆల్రెడీ కడిగి పెట్టామండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొత్తిమీర వేసి కలిపేసి ఇంకా ఆఫ్ చేసి ఇచ్చండి గ్యాస్. మీకు సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. పిల్లలకి ఇలా పెడితే చాలా మంచిదండి. జ్వరం వచ్చినప్పుడే కాదండి, వేడి చేసినప్పుడు కూడా ఈ సొరకాయ కూర తింటే చాలా మంచిదండి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాం గ్యాస్. ఆఫ్ చేసి మూత పెట్టేద్దాం. ఈ వేడికి ఇంకొంచెం మగ్గుద్దండి, సరిపోతుందండి. సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో తీసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అమ్మ గోదావరి వంటలని ప్లీజ్ లైక్ చేయండి, మరియు కొంతమందికి షేర్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. అప్పుడే నేను చేసిన ప్రతి అమ్మ గోదావరి వంటలు మీ ఫోన్లో వస్తాయి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.